హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీతో అలా ఒక 2-3 డేస్ నుంచి చక్కగా వర్షాలు వస్తున్నాయండి. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా అయ్యిందన్నమాట. ఇక మార్నింగ్ నాకు ఇలా పువ్వుల్ని చూడడం చాలా ఇష్టం. సో వీటన్నింటినీ ఇలా చక్కగా చూస్తూ ఉన్నాను. మా పిచ్చుకలు అయితే ఎంత గోల చేస్తున్నాయో అండి, మీరు కూడా వినండి. ఇక ఈరోజు వీడియోలో నేను అత్తమ్మాస్ కిచెన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసి తెప్పించానండి. సో వాటిని ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. ఇవి వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవాలండి. నాకైతే 1 వీక్లోనే ఇది వచ్చేసాయి. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, ఆన్లైన్ పేమెంటే చేయాలి. ఇలా ప్యాకింగ్ వచ్చాయండి. ఇక ఇందులో 4 ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇది ఉప్మా ప్యాకెట్ అన్నమాట. ఇవన్నీ ఇన్స్టెంట్ అండి, సో ఎవరైనా చేసుకోవచ్చు. ఇక ఇది పొంగల్. ఇవి 150 గ్రామ్స్ వచ్చాయండి, పొంగల్ అండ్ ఉప్మా 2. ఇక ఇది రసం పౌడర్. ఇందులోనే అన్నీ ఉంటాయి కనుక మనం జస్ట్ వీటిని ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకుంటే రెడీ అవుతాయి అన్నమాట. సో ఇది ఇక మనందరి ఫేవరెట్ పులిహోర అండి. ఇది పౌడర్ కాదు, ఇది పులిహోర పేస్ట్ అన్నమాట. సో ఇలా ఇవన్నీ చక్కగా ప్యాకింగ్లో వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటిలో మనం ఒకసారి ట్రై చేసి మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను. మనకు ఇందులో ఏమేమి వాడారు అనేటివి మొత్తం బ్యాక్ సైడ్ నోట్ చేసి పెట్టారనమాట. సో ఈరోజు నేను పులిహోర ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. మనం ముందుగా రైస్ను వండి పెట్టుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా మనం రైస్లో మిక్స్ చేసుకోవచ్చు. సో ముందుగా అన్నాన్ని ఇలా చల్లార్చి పెట్టుకోవాలి. ఇది మొత్తం పేస్టే అండి. సో ఆయిల్ కూడా ఇందులోనే మనకు వస్తుంది కనుక మనం ఇలా దీన్ని డైరెక్ట్గా రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందులోనే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, ఆయిల్ కూడా ఉంటుంది కనుక మనం చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో పేస్ట్ మనం చూసుకుంటూ వేసుకున్నామంటే టేస్ట్కు చాలా బాగుంటుందన్నమాట. పేస్ట్ ఎక్కువైనా కూడా అంతగా రుచి ఉండదు. సో కాస్త చూసి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత స్పూన్తో కలిపినా మనకి చేతితో కలిపితేనే పులిహోర కంప్లీట్ అవుతుందండి. సో నేను ఇలా చక్కగా చేతితో మిక్స్ చేస్తున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మనకు పులిహోర రెడీ అయిపోతుందండి. సో ఇదండి పులిహోర. ఇది కాస్త పుల్లగా అయితే ఉందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సో అందరూ ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ పొంగల్ రెసిపీ అండి. ఇది 150 గ్రామ్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని మెజర్ చేసుకోవాలి. నేను ఈ కప్లో వేసుకుంటున్నాను. నాకు ఈ కప్పు ఫుల్గా వచ్చిందన్నమాట. ఇది 150 గ్రామ్స్ వచ్చిందండి. ఇలా మనం మెజర్మెంట్ చూసుకున్నామంటే సరైన కొలతలతో దీన్ని మనం వండుకోవచ్చు. సో ఇది 1 కప్పు వచ్చిందన్నమాట నాకు. ఇందులోనే మనకు మొత్తం మిక్స్ ఉన్నాయన్నమాట. మనం ఇందులో ఇక ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో దీన్ని కుక్కర్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ వేసుకొని దీనికి 1 కప్పుకి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నింటినీ యాడ్ చేసుకొని దీన్ని ఒక 2 to 3 విజిల్స్ పెట్టామంటే మనకు పొంగల్ రెడీ అయిపోతుందండి.
ఒక 5 మినిట్స్లో మనకు పొంగల్ రెడీ అయిపోయింది. ఇదండి పొంగల్ రెసిపీ. ఇది కూడా టేస్ట్ బాగుందండి. ఒక పర్సన్ అయితే హ్యాపీగా దీన్ని తినొచ్చు. ఇది ఉప్మా అండి. ఇది కూడా సేమ్ 150 గ్రామ్స్ ఉందన్నమాట. సో దీన్ని కూడా ఫస్ట్ నేను మెజర్ చూసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒక కప్లో వేసుకుంటున్నానండి. సో ఇది కూడా సేమ్ ఒక పర్సన్ అయితే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు అన్నమాట. కాస్ట్ అయితే కాస్త ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి. సో ఇలా నేను మొత్తం కప్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో నేను 1 కప్ ఆఫ్ ఇది ఉప్మా తీసుకున్నాను కనుక దీనికి 3 కప్స్ వాటర్ని నేను వేసుకుంటున్నాను. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం దీనిని యాడ్ చేసుకోవాలి. మనకు ఇందులోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కనుక మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. సో దీన్ని ఇలా చక్కగా మొత్తం కలుపుకోవాలి. దీన్ని ఒక 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలా ఇది చక్కగా స్టీమ్ అవుతుందండి. సో 2 to 3 మినిట్స్ తర్వాత ఇలా మనం మొత్తం ఓపెన్ చేసి ఇది బాగా కలుపుకోవాలి. ఇది రవ్వ అయితే మొత్తం ఆల్రెడీ ఫ్రై చేసిందే కనుక ఇది డైరెక్ట్గా మనం ఇలా బాయిల్ వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. సో బయట ఉన్న వాళ్ళకి, జర్నీ చేసే వాళ్ళకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా మొత్తం దీన్ని కలుపుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉందండి. సో ఎవరైనా దీన్ని ట్రై చేయొచ్చు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ రసం అండి. ఇది ఇంకా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం జస్ట్ ఇది మొత్తం పౌడర్ లాగా ఉందన్నమాట. సో అన్నీ ఇందులోనే మిక్స్ చేసి ప్యాక్ చేశారు. సో మనం దీనికి నేనైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంతే అండి, రసం అయితే చాలా ఈజీగా అయిపోతుంది. దీన్ని మనం బాయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. జస్ట్ హాట్ వాటర్లో మనం ఇలా చక్కగా మిక్స్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రసం రెడీ అవుతుందండి. అంటే స్పైసీనెస్ అయితే కాస్త తక్కువగా ఉందన్నమాట. సో కావాల్సిన వాళ్ళు కాస్త పోపు వేసుకుంటే ఇది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. సో సింపుల్ డిష్ అండి ఇదైతే. రసం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇవండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.